నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని నివాస ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న ప్రవాస బ్యాచులర్లు ఎవరైతే ఉన్నారో, పెళ్లి కాని ప్రవాసులు ఎవరైతే కువైట్లోని ఇళ్ల మధ్య నివసిస్తూ ఉంటే వాళ్ళు ఖాళీ చేయాలని చెప్పేసి అధికారులైతే హెచ్చరిస్తూ ఉన్నారు. ఎందుకంటే కువైట్లోని స్థానికులు, కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో మా ఇళ్ల మధ్య కువైట్లోని పెళ్లి కాని ప్రవాసులు నివసిస్తూ ఉన్నారు, వాళ్ళను ఖాళీ చేయించాలని చెప్పేసి కంప్లైంట్లు ఇస్తూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే కువైట్ మున్సిపాలిటీ అధికారులు హవల్లీ గవర్నరేట్ లోని ఇంజనీరింగ్ ఆడిట్ మరియు ఫాలోఅప్ డిపార్ట్మెంట్ నుంచి నియంత్రణ బృందాలు, విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా రుమైతియా, సాల్వా మరియు సాల్మియా ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి 5 ప్రవాస బ్యాచులర్ల ఇళ్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేయడం జరిగింది. ఇది మొదటి హెచ్చరిక మాత్రమే. అప్పటికి కూడా ఖాళీ చేయకుంటే నీటిని నిలిపివేస్తాము, అప్పటికి కూడా ఖాళీ చేయకుంటే జరిమానా విధించి వాళ్లను ఖాళీ చేయిస్తామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కువైట్ లోని నివాస ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న ప్రవాస బ్యాచులర్లు ఉన్నట్లు చాలా ఫిర్యాదులు తమకు వచ్చాయని చెప్పేసి మున్సిపాలిటీ అధికారులకు కువైట్ లోని కువైటీ పౌరులు మరియు ప్రవాసులు సహకరించాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నారు. చాలా మంది మనం చూసుకుంటే జహరా కానీ ఇతర ప్రాంతాలలో మనం చూసుకుంటే కువైట్ లోని ఇళ్ల మధ్య నివసిస్తూ ఉన్నారు. కానీ పక్కింటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు, మీరు ఉన్న కువైటీలు అయితే ఇవ్వడం లేదు, కానీ పక్కింటి వాళ్ళు ఇవ్వడంతో అయితే అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.